దుర్గా, ప్రియ అయితే ఇంక మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఇంక దుర్గా అయితే చెప్తూ ఉంటుందన్నమాట. దుర్గాకి ప్రియ చెప్తూ ఉంటుంది. ఇలాగా నేను పెళ్లి చేసుకోవాల్సిన విక్రమ్‌నైతే ఈ రాధ వచ్చి మధ్యలో అడ్డంగా వచ్చి పెళ్లి చేసుకుంది అని చెప్తుంటే ఇంతలో అయితే ఇంకా కూర్చొని బాధపడుతూ ఉంటుందన్నమాట రాధ. ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? నేనే ఏం చేశాను? ఎంత పైకొద్దామన్నా నన్ను పాతాళం తొక్కేస్తున్నారు అంటే విక్రమ్ ఉండి అసలు ఈ ఇంట్లో నుంచి దుర్గకి ఎక్కడి నుంచో సహాయం వెళ్తుంది. అది మాత్రం అర్థమైంది. లేకపోతే దుర్గా ఇంట్లోకి ఎలా రాగలిగాడు? ఎలా అయినా కనిపెడతాను అంటే ఇంక రాధ కూడా ఆలోచనలో పడిపోతుందన్నమాట. అవును కదా, ఎలా వస్తాడు? దుర్గా రావాలంటే ఎవరో ఒకరి నుండి సహాయం ఇంట్లో నుంచి దొరకాలి కదా అని ఆలోచిస్తూ ఉంటే ఇంకా ప్రోమోలో అయితే రాధకు అర్థమైపోతుందో ఏమో మరి వెళ్ళి ప్రియ అయితే చంప పగలు కొడుతుందన్నమాట. ఒకవేళ నువ్వే కానీ ఆ దుర్గాకి చేయి వేసి మధ్యలో ఏమైనా సంబంధం ఉన్నట్టు తెలిసిందంటే కాళ్ళు చేతులు నరికేస్తాను అని అయితే సీరియస్ వార్నింగ్ అయితే ఇస్తుందన్నమాట ప్రియాకి రాధ. కానీ రాధ మాత్రం అప్పటికి కూడా నేనేం చేశాను, నాకేం సంబంధం లేదు అని చెప్తూ ఉంటుంది. ఒకవేళ ఉంటే మాత్రం నన్ను వేరేలా చూస్తామని అయితే ప్రియకి రాధ వార్నింగ్ ఇస్తుంది.